Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అన్నా హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండదు, అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ పిల్లలు చెప్పినటువంటి మాటలకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చలించిపోయారు. చెన్నైలోని సైదాపేటలో ఉన్నటువంటి ఎంసీ రాజా సాంఘిక సంక్షేమ హాస్టల్లో శుక్రవారం ఒక్కసారిగా ఆయన తనిఖీలు చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హాస్టల్ కు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ అక్కడ ఉన్నటువంటి వసతులతో పాటుగా నిర్వహణ పరిస్థితులను కూడా నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు ఎదురవుతున్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం, ఆహార నాణ్యత, పరిశుభ్రతలో ఉన్నటువంటి లోపాలు, నీటి సమస్యలతో పాటుగా సిబ్బంది కొరత వంటి అంశాలు కూడా ఆ విద్యార్థులు వివరించారు స్వయంగా ముఖ్యమంత్రికి. కానీ హాస్టల్లో అందించేటువంటి భోజనం నాణ్యత పైన విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆహారంలో పురుగులు కనిపిస్తున్నాయని, భోజనం విషయంలో అసలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించడం లేదంటూ కూడా వారు స్వయంగా ముఖ్యమంత్రి ముందు హాస్టల్ వార్డెన్ ఉన్నారు అనేటువంటి భయం ఏమాత్రం లేకుండా చెప్పినటువంటి వైనం మాత్రం ప్రశంసల జల్లు కురిపిస్తున్నా. గతంలో విద్యార్థుల ఆందోళన తర్వాత కొంతకాలం ఆహారం యొక్క నాణ్యత మెరుగుపడిందని, గతంలో కొంతవరకు మంచిగా పెట్టేవారని, కానీ కొద్ది రోజులకే మళ్ళీ పాత పరిస్థితి వచ్చిందంటూ కూడా వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అసలు వంటగదిలో పరిశుభ్రత ఏ విధంగా ఉంది అని స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ వంటగదికి వెళ్లారు. వంటగదిలో పరిశుభ్రత పాటించడం లేదని, సిబ్బంది అసలు కనీసం గ్లౌజులు వేసుకోవడం, క్యాప్స్ వంటి రక్షణ పరికరాలు కూడా ఉపయోగించడం లేదంటూ కూడా గుర్తించడం జరిగింది. హాస్టల్లో నీటి సరఫరా సమస్యల దగ్గర నుంచి మరుగుదొడ్ల నిర్వహణ లోపాల వరకు, అంటే సిబ్బంది కొరతతో పాటుగా భద్రతా లోపాలపైన కూడా విద్యార్థులు ముఖ్యమంత్రికి చాలా చక్కగా సవినయంగా వివరించినటువంటి వైనం. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదని, ఇక హాస్టల్లో భద్రత పైన కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు అసలు అనుకూలమైనటువంటి వాతావరణం మీరు కల్పించండి అంటూ కూడా ముఖ్యమంత్రి ముందు విద్యార్థులు తమ యొక్క గోడును వెలబూసుకున్నారు. అసలు రాత్రి ఆలస్యంగా కోచింగ్ తరగతులు లేదా పనుల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు గేట్లు మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా కొంతమంది విద్యార్థులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా క్రీడా సదుపాయాలు ఏర్పాటు, అసలు ఆధునిక జిమ్ ఏర్పాటు, లైబ్రరీలో మరికొన్ని పుస్తకాలను ఏర్పాటు చేయాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే విద్యార్థుల సమస్యలను ఓపికగా విన్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భోజనం యొక్క నాణ్యత పైన వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని, విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారం అందేలా చూడాలంటూ కూడా అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నాయి. ఇక హాస్టల్లోని వంటగదితో పాటుగా మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలను స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించడం మాత్రం సామాన్యుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక సమస్యల పరిష్కారం పైన అధికారులతో ఆయన చర్చించారు. తదుపరి తనిఖీల నాటికి అన్ని లోపాలు సరిచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే సైదాపేటలోని ఈ 10 అంతస్తుల హాస్టల్ ను గతంలో డిఎంకే ప్రభుత్వ హయాంలో సుమారు 44.50 కోట్లతో నిర్మించారు. కానీ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ భవనాన్ని గత ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం నిర్మించింది. కానీ లిఫ్టులు సహా పలు ఆధునిక సదుపాయాలు ఏవి ఉన్నప్పటికీ నిర్వహణ లోపాలపైన విద్యార్థుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడం, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లడం, తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని ఎగ్మోర్ చిన్నారుల హాస్పిటల్ ని కూడా రీసెంట్ గా తనిఖీలు చేశారు. తాజాగా విద్యార్థుల హాస్టల్ ని ఆయన సందర్శించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన నేరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి పైన వరుసగా నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. నిజంగా సమస్యలు చెప్పేందుకు ప్రజల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లడం కాదు, ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లడం అనేటువంటి విధంగా ఆయన తనిఖీలపైన విస్తృతంగా చర్చ కూడా సాగుతున్నాయి. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా క్షేత్రస్థాయిలో ఆయన పర్యటిస్తున్నటువంటి వైనాన్ని గమనించిన తర్వాత ప్రజల వద్దకు పాలన, రాజు ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలని పరిష్కరించి వారి సమస్యలను విని పూర్తి స్థాయిలో అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపేటువంటి విధంగా అడుగులు వేయడంలో తమిళనాడు ముఖ్యమంత్రి కొంత ముందుంజలో ఉన్నారు అనేటువంటి రీతిలో కూడా రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ప్రధానంగా నటుడు, టీవీకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి చెన్నైలో ఒక ప్రభుత్వ విద్యార్థులకు సంబంధించిన సాంఘిక సంక్షేమ హాస్టల్ ని సందర్శించడం మాత్రం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిరోహించిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలనకి వెళ్తున్నటువంటి వైనం, రీసెంట్ గా హాస్పిటల్ ని సందర్శించినటువంటి వైనం, ఇప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్ ను ఆయన సందర్శించినటువంటి వైనం, ఈ మొత్తం చూసుకుంటే క్షేత్రస్థాయిలో ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకు ఈ వరుస సంఘటనలన్నీ కూడా
అద్దం పడుతున్నాయి. ఒక్కసారిగా తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో అసలు వాస్తవికత ఎంతవరకు ఉంది, క్షేత్రస్థాయిలో అకౌంటబిలిటీ ఉందా, పారదర్శకత నిజంగా నిర్వహిస్తున్నారా, పై స్థాయిలో వచ్చేటువంటి నివేదికలు మాత్రమే కాదు క్షేత్రస్థాయిలో రియల్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి రీతిలో స్వయంగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి తెలుసుకోవడం అనేది నిజంగా ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి అంశం. ఇక చెన్నైలో ఉన్నటువంటి సైదాపేట పరిధిలో ఉన్న ఒక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో అసలు సరైనటువంటి వసతులు లేవు, విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అని ముఖ్యమంత్రికి కొన్ని ఫిర్యాదులు కూడా అందడం జరిగింది. సాధారణంగా ముఖ్యమంత్రులు ఇలాంటి ఫిర్యాదులు అందినప్పుడు అధికారులకు ఇచ్చి సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేయండి అనేటువంటి రీతిలో కోరడం జరుగుతుంది. ఆ విధంగా ఆదేశాలను జారీ చేయడం సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రభుత్వ ప్రక్రియలో మనం చూస్తూ ఉంటాం. కానీ అధికారుల నుంచి నివేదికలు కోరడం మాత్రమే కాదు, స్వయంగా అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆయనే స్వయంగా అక్కడికి వెళ్ళడం, ఈ క్రమంలోనే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీసం కాన్వాయ్ లేకుండా, నానా హంగామా లేకుండా, పార్టీ కార్యకర్తలకు, ఆ లోకల్ ఎమ్మెల్యేకు, లోకల్ లో ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వకుండా స్వయంగా ముఖ్యమంత్రి హాస్టల్ కి చేరుకున్నారు. వెంటనే విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి తమ హాస్టల్ కి రావడం చూసి విద్యార్థులందరూ కూడా ముందుగా కొంతవరకు ఆశ్చర్యపోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, నటుడు, టీవీకే పార్టీ అధినేత రీసెంట్ గా ఎలక్షన్ అయిపోయినటువంటి 3 నెలలకే చాలా ఒక పూర్తి స్థాయిలో తమిళనాడు వ్యాప్తంగా చరిష్మా ఉన్నటువంటి ఒక నాయకుడు తమ వద్దకు వచ్చారు అని చాలా మంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా అవాక్కైపోయి చూస్తున్నటువంటి వైరం. ఆ తర్వాత ఆయన తమ సొంత అన్నలాగా భావించి అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. అసలు తమకు ఎదురవుతున్నటువంటి నరకాన్ని ఆయన ముందు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఒక విద్యార్థి ఆవేదనతో, అన్నా మాకు కనీసం అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, సరైనటువంటి నాణ్యమైన ఆహారం తినలేకపోతున్నాం, పురుగులు ఉన్నటువంటి ఆహారాన్ని మేము చూడాల్సి వస్తుంది, కూరలు కూడా అసలు బాగుండట్లేదు. సో దీని గురించి ఇక్కడి వార్డెన్ సిబ్బంది అడిగితే మమ్మల్ని చాలా కేవలంగా హీనంగా మాట్లాడుతున్నారు, హీనంగా చూస్తున్నారు అనేటువంటి రీతిలో కన్నీరు పెట్టుకున్నారట. అయితే ఈ మాటలు విన్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా చలించిపోయారు. విద్యార్థుల భుజం తట్టి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే పక్కనే ఉన్నటువంటి వంటగదిలోకి ముఖ్యమంత్రి వెళ్లారు. విద్యార్థుల ఫిర్యాదుల పైన తక్షణమే స్పందించినటువంటి ఆయన వంటగదికి వెళ్లడం, నిత్యావసర సరుకులను దాచేటువంటి స్టోర్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ నిల్వ ఉంచినటువంటి బియ్యం దగ్గర నుంచి పప్పులని ప్రతి దాన్ని స్వయంగా పరిశీలించారు. వంట చేయడానికి వాడుతున్నటువంటి అసలు నీటి యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది, పరిసరాల పరిశుభ్రతను ఎంతవరకు పాటిస్తున్నారు, ఈ మొత్తాన్ని చూశాక ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అసలు హాస్టల్ వార్డెన్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను పిలిచి అక్కడికక్కడే క్లాస్ తీసుకున్నారు విద్యార్థుల ముందు విజయ్. భవిష్యత్తులో నిర్మించాల్సినటువంటి విద్యార్థులకు, భవిష్యత్తులో ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థులకు ఇలాంటి తిండి పెడతారా, మీ పిల్లలకు కూడా ఇలాంటి ఆహారం ఇస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు విజయ్ని స్వయంగా చూసిన తర్వాత ముఖ్యమంత్రి విజయ్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేయడం మాత్రమే కాదు, అసలు హాస్టల్ మెనూ ఏ విధంగా ఉంది, మెనూను వెంటనే మార్చాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉంటుంది, విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటుగా నాణ్యమైనటువంటి భోజనం అందించాలంటూ కూడా ఆయన స్పష్టంగా కఠినమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సిబ్బంది, విద్యార్థులను దుర్భాషలాడుతున్నటువంటి హాస్టల్ సిబ్బంది పైన, వార్డెన్ పైన తక్షణమే విచారణ జరపాలి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. కేవలం ఒక హాస్టల్నే కాదు, తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కూడా వసతులపైన అసలు ప్రత్యేకంగా నిఘా పెట్టాలి, నిరంతరం తనిఖీలు చేపట్టాలి. సాంఘిక సంక్షేమ శాఖ కూడా ఇలాంటి ఆదేశాలనే జారీ చేశారు. ఒక్క విషయాన్ని ఓవరాల్ గా మనం గమనించాలి. సాధారణంగా రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలపైన అంతగా ఫోకస్ పెడతారా లేదా అనేటువంటి ఇష్యూను పక్కన పెట్టేస్తాయి. వచ్చినటువంటి సమస్యలపైన విచారణకు ఆదేశాలు జారీ చేయడం, అధికారులను అడిగి తెలుసుకోవడం, అధికారుల దగ్గర నుంచి వచ్చినటువంటి నివేదికని ఒక ప్రధానమైనటువంటి ఆధారంగా పరిగణించి కావలసినటువంటి నిధులను మంజూరు చేయడం లేదా ఆ సమస్యను వాయిదా వేయడం, ఈ ప్రక్రియ మాత్రమే మనం చూస్తాం. కానీ క్షేత్రస్థాయిలో సమస్యలను మర్చిపోతారు అనేటువంటి విమర్శల దగ్గర నుంచి ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరించినటువంటి తీరు మాత్రం ప్రజా నాయకుడిగా ఆయన పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రశంసలు కూడా వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల పరిష్కరించేటువంటి దిశగా ఇలాంటి అడుగులు వేసినటువంటి నేపథ్యంలో విజయ్ చేసినటువంటి ఈ చర్య పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.